హైడ్రా పేరిట రేవంత్ వసూల్. ఇక ఇప్పుడు జ్ఞానం వచ్చింది మన అన్నకు. ఏమనాలి అన్నను? మొన్నటి దాకానేమో రేవంత్ రెడ్డి ఎన్నిక కేసుకొచ్చిండు. దయచేసి మిత్రులారా, మీకు మళ్ళీ చెప్తున్నా, అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా గిట్ల 2 చేతులు అయితే దండం పెట్టి చెప్పిన, మీరు కాంగ్రెస్కు బీజేపీకి ఓట్లు వేయకూరి జయ్యా. మీకు ఏ బుద్ధి అయితే గా మా ధర్మ సమాజ్ పార్టీ ఉన్నది, మనది ఎస్సీ బీసీ ఎస్టీల పార్టీ ధర్మ సమాజ్ పార్టీ ఉన్నది, కేసీఆర్ నచ్చకపోతే అటు ఎయ్యిర్రి అని ఇదే మాట చెప్పిన. ఇప్పుడు కూడా అంటానా, మనం ఇంకో పార్టీ పెట్టుకుందాం కానీ వీళ్ళు అంటోళ్ళని నమ్మబలికితే మళ్ళా అటు టర్న్ అయ్యారు దొరా. మీకు తెలియదు ఏమని ఉంటే చెప్తేనేమో నమ్మరా, ఓ ఓ వినరా. కాబట్టి ఇదంతటి డ్రామా. వాళ్లకు ఢిల్లీ నుండి డైరెక్షన్, పైసలు పంపడానికి హైడ్రా. ముందు మంచిదనుకున్నాం, ఇలా ముందు మంచిదనుకున్నాం, ఇలా అవుతుంది అనుకోలే. పేదల జోలికి వస్తే ఊరుకోం, హైడ్రాపై పోరాటం చేస్తాం, నా ప్రాణం తీసినాకనే కూలగొట్టాలి. ఆల్రెడీ అయిపోయింది. మీరు వచ్చి పీకేదేం లేదు ఇక్కడ. బీజేపీ వాళ్ళు, బండి సంజయ్ గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, లేకపోతే మా కిషన్ రెడ్డి గారు కావచ్చు, మీరు వచ్చి పీకడానికి కోర్టు బొచ్చు కూడా లేదు ఇక్కడ. ఆల్రెడీ అయిపోయింది. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, కోర్టు శమడలు వలిసి కూసోబెట్టింది. మీరు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారా దరిద్రులారా? కొట్లాడవలసిన సమయంలో కొట్లాడకుండా ప్రాణాలు పోయేదాకా చూసి, ఇల్లు కూలగొట్టేదాకా చూసి, ఇప్పుడు మీకు మంచి పేరు రావాలంటే ఒక పని చేయరు, కూలగొట్టిన ఇళ్ళను మళ్ళీ అక్కడనే కట్టిరు. ఇప్పుడు ఎవరెవరిలో అయితే కూలగొట్టిందో అమాయకులను చూసి, అభాగ్యులను చూసి, ఏ దిక్కుమొక్కలను చూసి, లేని వాళ్ళని చూసి కూలగొట్టిందో అడిగి పోయి మనిషికో 10 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ ఆ ఇండ్లను కట్టిరు. అట్లనే నువ్వు ఇప్పుడన్నా నచ్చిన నయం అనుకుంటారు. అట్లా అవుతుంది అనుకోలేదట. ఎందుకంటే మీకింత మాకింత 50-50 ఏది ఉన్నా పంచుతాడేమో అనుకునే వరకు పంచకపోయినట్టున్నాడు. అట్లా అవుతుంది అనుకోలే అంటాడు. నిన్ను కేంద్ర మంత్రిని చేసింది ఎందుకు? రాబోయే ప్రమాదాన్ని పసిగచ్చి ముందు చెప్పాలి. గిటువంటి తెలివితక్కువలను గెలిపించుకుంటే గిట్లనే ఉంటుంది రాజకీయం. ఊహించడా అనేవాడన్నా రాజకీయ నాయకుడు? మేము ఊహిస్తున్నాం కాదా జర్నలిస్టులం, ఏం జరగబోతుంది, ఎట్లా జరగబోతుంది, రాజకీయం ఏ విధంగా టర్మ్ తీసుకుపోతుంది, ఎవరికి ఎవరు డైరెక్షన్ ఇస్తాడు, ఎవరిని ఉసిగొలుపుతాడు, ఎప్పటికప్పుడు రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి చెప్తున్నాం మేము. ఇక ఇంకేంటిది, వాళ్ళకు ఢిల్లీ నుండి డైరెక్షన్. మోడీ డైరెక్షన్ ఇస్తానని ఒప్పుకున్నాడు. ఢిల్లీ నుండి డైరెక్షన్ అంటే ఢిల్లీలో అధికారంలో ఉన్నాడేవాడు? మోడీ వాళ్ళే కదా. మోడీ డైరెక్షన్ ఇస్తానని చెప్తాను బండి సంజయ్ గారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నారే కేంద్రంలో డైరెక్షన్ ఇవ్వడానికి. మొత్తానికి బండి సంజయ్ గారు, నువ్వు ఎప్పుడు మాట్లాడినా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అయితే దొరుకుతుందా నీకు? మొక్కాల మహాత్మునికి నువ్వు 200 సంవత్సరాలు ఉండాలి. ఎందుకంటే పొలిటికల్ కామెడీ ఒక కేపాలతో సాధ్యం అనుకుంటాం, కానీ నువ్వు అంతకు మించిన పొలిటికల్ కామెడీ చేస్తావు. నీకు ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడితే జనం నిన్ను మెచ్చరు. ఏదైనా గుడి ఎంకులు ఆడుకోతుందరగా, ఆ గుడి ఎంకులు ఆడుకుని ఆ గుడి దగ్గరికి పోయి నువ్వు రాజకీయం చేయాలి. అట్లా అయితేనే నువ్వు చెప్పే మాటలో బ్యాచ్ ఉన్నది, ఆ బ్యాచ్ ఇంట అంట దూకే. గివి వినరు నీ ముచ్చట్లు.